హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను పాలు, పంచదార ఎటువంటి పిండి యూస్ చేయకుండా ఇలాగ హల్వా చేశాను. చాలా బాగుంటుంది. ఇది నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది, అంత సాఫ్ట్గా ఉంటుంది. పిల్లలు ఎప్పుడైనా మనల్ని స్వీట్ అడిగినప్పుడు ఇలా హెల్తీగా ఒకసారి చేసి పెట్టండి, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోండి. నేను 1 కప్పు పుట్నాల పప్పు అంటారు కదా, వేపిన శనగపప్పు, ఇది వేసుకుని ఇది ఫ్రై అయ్యే వరకు ఇలాగ ఫ్రై చేసుకోండి. ఒక 2 నుంచి 3 నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది. ఆల్రెడీ ఫ్రై చేసిందే కదా, ఒకసారి ఫ్రై అయిందో లేదో. ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని చల్లారుతాయి. దానికన్నా ముందు మనము ఒకసారి బెల్లం సిరప్ చేసుకుందాము. ఇలాగ 1 కప్పున్నర నేను బెల్లం వేసుకున్నాను ఫ్రెండ్స్. 1 కప్పున్నరకి కప్పున్నర వాటర్ వేసుకోవాలి. వేసుకుని ఈ బెల్లం అంతా కరిగేటట్టు కింద ఇలాగ ఒక పొంగు వస్తే సరిపోతుంది, ఏమీ పాకమేమీ రావక్కర్లేదు. ఇలా అయిన తర్వాత దీన్ని కూడా మనం మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము దీంట్లో మిక్సీ జార్లో ఒక 3 ఇలాచీ వేసాను. అలాగే వేపిన శనగపప్పుని ఇందులో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోండి. ఇలాగా చూడండి, ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇలాగ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఒక 3 నుంచి 4 స్పూన్లు నెయ్యి వేసుకుని కొంచెం జీడిపప్పుని ఇలా గార్నిష్ కోసం నేను ఇలా ఫ్రై చేసుకున్నాను. అయిన తర్వాత వాటిని తీసుకుని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం పిండి చేసుకున్నాం కదా, దాన్ని ఇలాగా మనం వేసుకున్న నెయ్యిలో పిండి అంతా ఇలాగ నెయ్యి అంతా పట్టడానికి ఇలాగ మెదుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోండి. కొంచెం కొంచెం నాకు 1 కప్పు నెయ్యి పడుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా కలుపుకోవాలి. ఇది పిండి అంతా మంచిగా వేగిన తర్వాత దానికి అదే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది, నెయ్యి. చూడండి, ఇలా వచ్చిన తర్వాత మనం బెల్లం సిరప్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలాగ ఫిల్టర్ చేసుకుని వేసుకోండి. బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే దీంట్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు దీన్ని ఇలాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటూ మళ్ళీ మిగిలినది ఉంది కదా, వాటిని ఇలాగా కొంచెం కొంచెం వేసుకోండి. అంతా ఒకేసారి వేసుకుంటే మనకి కలుపుకోవడానికి కొంచెం కష్టమవుతుంది. ఇలాగ కొంచెం కొంచెం వేసుకుంటూ ఇదంతా కలుపుకోండి. తొందరగానే అయిపోతుంది. మన ఇంట్లో మనం ఇలా స్వీట్ చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో ఒకసారి ఇలా చేసి చూడండి. ఇలాగ కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ దీన్ని ఇలాగ కలుపుకోవాలి. ఇందులో వాటర్ అంతా పోయి ప్యాన్ని ఇలాగా వదిలేస్తుంది. అప్పటి వరకు దీన్ని ఇలాగా ఫ్రై చేసుకోండి. ఇలాగ ఒకసారి ఇలాగా కలుపుకోండి. ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు మనకి ఇదిగోండి ఇలాగ ఉండైతే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం చల్లారనిద్దాం. అలాగే ఏదైనా సరే గిన్నె అయినా బౌల్ అయినా తీసుకుని దానికి ఇలాగా గీ రాసుకుని దీని మీద ఇలా బటర్ పేపర్ వేసుకున్నాను. వేసుకుని ఇదంతా దీంట్లో వేసుకోండి. వేసుకుని దీన్ని చల్లారనిద్దాం. ఇది నోట్లో వేసుకుంటే ఇచ్చే కరిగిపోతుంది ఫ్రెండ్స్, అంతా బాగుంది. స్వీట్ మాత్రం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీన్ని చల్లారిన తర్వాత చూడండి, ఇప్పుడు దీన్ని మనం డిమౌల్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీని మీద ఉన్న బటర్ పేపర్ కూడా తీసుకుని మనకి ఏ షేప్లో అయితే కావాలో ఆ షేప్లో మనం చక్కగా ఇలా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే బటన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, నేను ఇలాగా దీంతో గార్నిష్ చేసుకుంటున్నాను. జీడిపప్పుతో చేసుకుంటే కొంచెం లుక్ బాగుంటుందని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.